తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద ఒక హిందువునిగా మీ అభిప్రాయం ఏంటి? కల్తీ జరిగిందని అభిప్రాయపడుతున్నారా? అసలు మీ అభిప్రాయం ఏంటంటారు? 100% కల్తీ జరిగింది నాయన. నేతిలాగా నూనెలాగా నవనవలాడుతూ మాత్రం ఈనాటి లడ్డు లేదమ్మా. కాబట్టి ఖచ్చితంగా మనం లడ్డు కల్తీని ఒప్పుకొని తీరాలి. వెంకటేశ్వర అవతారం ఎలా బయటపడిందమ్మా? ఆవు వెళ్ళి ధారలు వదులుతాది. ఆ పాలుని కల్తీ చేశాడంటే, దాని గురించి మాట్లాడుతున్నాడంటే వాడికి నా నోట దౌర్భాగ్యుడు అనే పదం తప్ప ఇంకోటి రావట్లేదు. గత 5 ఏళ్ళు కూడా అసలు నెయ్యే వాడలేదు, అసలు పాల శాతమే లేదు, పామాయిల్ లో కెమికల్స్ చూపించారు అని చెప్పి సిబిఐ సిట్ కమిటీలో వచ్చింది. ఇంత పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేయడం శుద్ధమైన దాంట్లో బొట్టు పడినా కల్తీ అమ్మ. అసలు అక్కడ కల్తీ కాదు, అసలు శుద్ధమైన పదార్థమే లేదు, పూర్తిగా నకిలీ. ఇక మనం ఇంకా రిపోర్ట్ ఏం చూస్తాము? తిరుపతి దేవస్థానాన్ని ఎంత భ్రష్టు పట్టించారు. బోర్డు చైర్మన్ మారినప్పుడల్లా రేట్లు పెరగడం ఏంటండి? భగవానుడు అంత దూరం జరిగిపోతాడా? వీళ్ళని ఆయన శిక్షించేంత వరకు ప్రతి హిందువు సంఘటితమై ఉద్యమించాల్సిందే. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ అని అంటున్నారు, నేను క్రిస్టియన్ మతం అంటున్నారు, నేను ముస్లిం మతం, అన్ని మతాలను స్వీకరిస్తానంటున్నారు. మరి అటువంటి వ్యక్తి హిందువుల మీద, హిందూ విగ్రహాల మీద ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినప్పుడు వాటిని ఎందుకు ఖండించడం లేదు? ఎందుకు వాటిని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారంట? తన మూలాలే తనకు తెలియదు, తన మూలాలే తనకు తెలియదు. క్రిస్టియన్ మిషన్స్ ఇచ్చిన ముద్దలు తిని ఉన్నవాడు కాబట్టి మన లడ్డు విలువ ఆయనకు తెలియలేదని మనం దుఃఖించుదాం. ఆయన దూషించేదానికంటే ముందుగా మనం దుఃఖించుదాం. ఇలాంటి మన పూర్వపు హిందువు ఈ విధంగా ప్రవర్తించడం మనం చేసిన పాపమో చెయ్యని పాపమో ఆయన ముందు నిలబడి నిలువు దోపిడి శిరాజాలు సమర్పించుకుంటాం. ఈయన ఏం మూల్యం చెల్లించుకుంటాడో మనం వేచి చూడడం తప్ప స్పందించడానికి ఏం లేదు ఆయన.